ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగా పనిచేస్తారు, నీతిగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, భగవంతుని ఆశీస్సులను, అధికారుల అభినందనలను అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు, ఆర్థికంగా బలపడతారు. వ్యయం వ్యయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. పంచమములో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో అశాంతి, ఆత్మీయుల నుంచి నిరాశ ఎదురయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు పేదవారికి బియ్యం దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు లలిత అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.